నవ్వకూడదురా విషయం కదా విషయం. ఓకే సెకండ్ కంటెస్టింగ్ కేశవ. కరిజ్మా అండి. Okay, the first process. Okay, nomination ప్రక్రియ కంప్లీట్ అయింది. మరి సెకండ్ ప్రాసెస్ ద స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్. అంటే నామినేషన్ల పరిశీలన. అంటే వాళ్ళు సమర్పించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు పరిశీలిస్తారు. ఓకే, ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నేమ్స్ అలాగే వాళ్ళకి కేటాయించినటువంటి సింబల్స్. పార్టీ నుంచి అయితే ఆల్రెడీ పార్టీ అభ్యర్థులు అయితే వాళ్ళ పార్టీ సింబల్స్ ఉంటాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో స్టేట్ పార్టీస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ ఉన్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఫ్యాన్ అని, జనసేన అయితే గ్రౌండ్ గ్లాస్ అని, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ అని. అలా కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి అలాంటి ప్రైవేట్ సింబల్స్. ఎలక్షన్ ప్రక్రియ ఓటింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఏ రోజైతే ఓటింగ్ పలానా రోజు ఓటింగ్ పలానా ఈ ప్రాంతంలో ఈ పలానా స్టేట్లో పలానా రోజు ఓటింగ్ అని చెప్పి ముందే ఒక డేట్ అనౌన్స్ చేస్తారు కదా. ఆ రోజున ఆ స్టేట్ యావత్తు కూడా ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్న చోట మీ అభ్యర్థికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థికి ఓటు వేసి ఒక్కొక్కరు లైన్గా వచ్చి ఈ బ్యాలెట్ బాక్స్లో మీరు ఓటును సమర్పిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నిమిషాల పాటు మీరు బ్యాలెట్ బాక్స్ వేసే ముందు మీరు ఓటు వేయండి. అక్కడ ఓటు వేసేసి లైన్గా వస్తారు. లైన్గా వచ్చి ఇందులో వేస్తారు. యాక్చువల్లీ టైం లేదు, లేకపోతే ఈవీఎం తయారు చేస్తుంది. ఈవీఎం ఏ విధంగా ఉంటుంది ఏంటంటే మరి షార్ట్ పీరియడ్లో మెటీరియల్ దొరకపోవడం వల్ల ఏంటంటే ఈవీఎం ఇప్పుడు నెక్స్ట్ టైంలో ఈవీఎం మీకు పరిచయం చేస్తాను. ఈవీఎం ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది కూడా ఓకే, అందరూ ఓటు వేసేసారు కదా. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లో లైన్గా వస్తారు. ఈ అమ్మాయి వరుసగా లైన్గా రండి. ఒక వరుస 10 మంది రండి. లైన్గా నిలబడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఇండెలిబుల్ లింక్ వేస్తున్నారు. ఇండెలిబుల్ లింక్ మీరు వేయించుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఈ చూపుడు వేలు. ఓటు వేయక ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెలిబుల్ లింక్ అయినా వేసేస్తారు. తర్వాత రెండోసారి మరి ఓటు కాకుండా కూర్చొని నెక్స్ట్ బాయ్స్ త్వరగా 1 by 1 లైన్లో ఉండాలి. లైన్ ఆన్ ద లైన్. మీరు వస్తారు. ఏంటన్నది మరి తెలియాలి కదా. మనకి సస్పెన్స్ ఉంటుంది కదా.
ఎవరికి ఎన్ని ఓట్లు ఇచ్చి ఉంటాయి, ఎవరు గెలిచి ఉండొచ్చు అని రకరకాల మనకి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ లెక్కింపు ప్రక్రియ చూద్దాం. నేను ఓట్లు లెక్కిస్తాను. ఉన్నట్టే ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులకి 1, 2, 3 అలా సెపరేట్ చేయండి. తీసరి డొక్కు 1 అయితే ఎక్కడ పెట్టండి. 1 3 అటు 2 ఇటు 1 ఇక్కడ రాంగ్ నెంబర్ వేసినా పర్వాలేదు. 1, 2, 3 కాకుండా ఏ నెంబర్ వేసినా అది చిల్లుబాటు కాని బోర్డు, అది చిల్లుబాటు అవ్వదు. పోతే అసలు 1 కింద వచ్చాయి, 2 కింద వచ్చాయి, 3 కింద వచ్చాయి. కౌంటింగ్ అయిందా? कुछ 1 ఎన్ని, 2 ఎన్ని, 3 ఎన్ని. 1 ఏం కాదండి, 56. బయట మాట్లాడండి, బయట మాట్లాడండి. 20 అంతేనా? లైన్ మీరు అట్లే అండి. 20. నెంబర్ 2 6. ట్రామ్ నెంబర్ 3 23. Who is the winner?